శ్రీవారి పాదాలు హిల్ నుంచి రిటర్న్ అయితే బయలుదేరేసామనమాట. ఎందుకంటే ఈవినింగ్ మాకు దర్శనం అనేది ఉంది. శ్రీవారి దర్శనము. 6 నుంచి నైట్ 10 వరకు అని స్లాట్ అయితే ఇచ్చారు మాకు. సో, ఈవినింగ్ దర్శన్. మార్నింగ్ శిలాతోరణంకైతే బయలుదేరామనమాట బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్. బట్ ఆఫ్టర్ అక్కడికి వెళ్ళాక సరే బ్రేక్‌ఫాస్ట్ చేసే ఇక్కడికొద్దామని అనుకున్నాం. ఎందుకంటే అక్కడ రెస్టారెంట్ ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసాం. అక్కడైతే లేదు. శిలాతోరణం నుంచి రిటర్న్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి అండ్ అగైన్ మేము శిలాతోరణంకైతే వెళ్ళామనమాట మార్నింగ్. అండ్ ఆఫ్టర్‌నూన్ వచ్చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ శ్రీవారి పాదాలకి వెళ్ళాము. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ అట్ నైట్‌కి ఈవినింగ్ 6 కల్లా క్యూలో ఉండాలని చెప్పేసి వచ్చేసామనమాట. ఎక్కువ టైం తీసుకోలేదు శ్రీవారి పాదాల దగ్గర. మా దర్శనం వచ్చేసి వీఐపీ దర్శన్ అనమాట. అంటే స్వామివారిని చాలా దగ్గరగా చూడొచ్చు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్‌లోంచి బయటకైతే వచ్చాము. బట్ మేము అక్కడి నుంచి అండ్ పూజ సామాగ్రి అన్నీ తీసుకొని అక్కడ టెంకాయ కొట్టే దగ్గర టెంకాయ కొట్టేసి, దీపారాధన చేసి ఎక్కడైతే మేము మొబైల్స్ అయితే ఇచ్చామో అక్కడ మేము మొబైల్స్ అనేది రిటర్న్ తీసుకోవాలనమాట. అక్కడ రిటర్న్ తీసుకొని అండ్ అగైన్ దర్శనం సైడ్‌కి వెళ్ళాము. ఫొటోస్ తీసుకొనైతే రిటర్న్ అయితే అయ్యామనమాట. అయితే మేము అక్కడి నుంచి జీప్‌లో అయితే వచ్చి కార్ పార్కింగ్ దగ్గరకొచ్చి అండ్ దెన్ కార్ పార్కింగ్ నుంచి రూమ్‌కైతే వచ్చేసరికి టోటల్‌గా 1 అయిపోయింది టైము. అంటే 1 AM అనమాట. సో, ఇంకా మార్నింగ్ వచ్చేసి మేము వకులామాత టెంపుల్‌కైతే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. వకులామాత మదర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. అది తిరుమల ఔట్‌స్కర్ట్స్‌లో ఉందనమాట టెంపుల్. ఇక్కడ మీరు హిల్ చూస్తున్నట్లయితే శ్రీవారి ఫీచర్ ఎలా అయితే ఉంటదో సేమ్ అలానే ఉందనమాట హిల్. ఈ హిల్‌ని వెంకటేశ్వర హిల్ అని కూడా అంటారు.